ఇక వాక్యంలోనికి వచ్చేద్దాం ఆలస్యం చేయకుండా. ఈ యొక్క పునరుద్ధానపు దినమందు ప్రభు నేను అడిగాను, ఏమిటయ్యా ఏం మాట్లాడదలుచున్నారు మీరు ఈ రోజున, ఏ యొక్క మాటతో వచ్చి మీరు మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారు అని నేను అడిగాను. నేను ప్రార్థించగా ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట అంశము, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. అసలు నాకు ఆశ్చర్యం వేసిందండి, మీకేమో కానీ అంశము వాక్యం నాకు అదే ఇచ్చి మరలా అదే మాటతో ఆరాధనలో మాట్లాడడం చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే మన అంశము, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నేను పిలిచాడు కదా, ఒకనొక రోజు నిన్ను స్వస్థపరచడానికి పిలిచాడేమో, ఆరోగ్యం ఇవ్వడానికి నిన్ను పిలిచాడేమో. ఏమండి, నీ ప్రశ్నలకు ఉత్తరాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. లేదు అంటే నువ్వు కృంగిపోతున్న రోజుల్లో, కృంగిపోతున్నటువంటి దినాల్లో నిన్ను పిలిచి నేను పైకి లేవనెత్తడానికో బలపరచడానికో నిన్ను ఆ దినాన్ని పిలుచుకున్నాడు. చూసావా, ఆ దేవుడు అంగి ఈ రోజుకి నమ్మదగిన వాడు. నువ్వు మారినా నా ప్రభు అట్లా మారు మనసు పొందలా. నీకు మారు మనసు పొందిన ఏ రకమైన మారు మనస్సు అండి? ప్రభువును విడిచిపెట్టేటువంటి మారు మనస్సు. ఏ రకమైన మారు మనస్సు అండి? ప్రభువుకు దూరంగా ఉండేటువంటి మారు మనస్సు. ఏ రకమైన మారు మనస్సు అండి? ఇంకొక వ్యక్తులు రాగానే ఇదిగో పాతగారు కలిసి ఉన్నటువంటి, నువ్వు కలిసి మెలిసి ఆదరించబడి అయా కృపను పొందబడి, ఏమండి బాగా బలమును పొందుకొని అభిషేకించబడినటువంటి వ్యక్తిని మరిచిపోయేటువంటి మారు మనస్సు పొందావు. చూసావా, అలాంటి మారు మనస్సు పొందలేదు నా ప్రభు. నిన్న నేడు రేపు ఏకరీతిగా అందుకంటున్నాడు, నిన్ను పిలుచుకున్న నేను నమ్మదగిన వాడిని, ఎన్నడూ కూడా మారని వాడిని నేను, మారు మనస్సు పొందని వాడిని నేను. పొందిన మారు మనస్సు వంటిది నేను పొందలా. ఆ మనుషు వస్తే ఆ యొక్క కొత్త లొకాలిటీలోకి వెళ్తే ఆ లొకాలిటీలో నువ్వు మారిపోయేట్టుగా నేను మారిపోవట్లేదు. ఎంతమంది మీకు వ్యక్తులు వచ్చినా, ఎంతమంది మనుషులు వచ్చినా, ఎన్ని ఆయుధాలు నా మీదకి చెలరేగినా, ఏమండి నువ్వు కాకపోతే నీ తాత అలాంటి వాడు వచ్చి నా దగ్గరకు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టానా? నీకంటే భక్తి చేసిన వాడిని, భక్తి చేసి నీకంటే ఆత్మీయంగా ఉన్నవాడు, నీకంటే నన్ను గణపరిచేటువంటి వాడు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టానా? నువ్వు ఆరాధన చేయకపోయినా నేను విడిచిపెట్టానా? మందిరానికి రాకపోయినా విడిచిపెట్టానా? దేవుడు నా నామాన్ని గణపరచకపోయినా నేను నిన్ను విడిచిపెట్టానా? విడిచిపెట్టలేదు కదా. అంటే ఎవరో వచ్చారని నువ్వు మారు మనసు పొందినంత తేలిగ్గా నేను మారు మనసు పొందలేను. ఎందుకంటే నేను నమ్మకమైన వాడు. రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా, ధనము ఉన్నా ధనము లేకపోయినా, బలమున్నా బలము లేకపోయినా నీ వెంటనే ఉండేవాడు. కానుక వేస్తున్నావని నీ దగ్గరికి వచ్చేవాడని కాదు, నువ్వు దశమ భాగం తీసుకొచ్చి ఇస్తున్నావని నిన్ను తెగ దీవించేటువంటి వాడిని కాదు. నేను నమ్మదగిన వాడను. నా దేవుడు నమ్మదగిన వాడండి. చెప్తున్నాడు, నువ్వు కానుక ఇచ్చానో, నువ్వు దశమ భాగాలు ఇచ్చావనో, లేదంటే ప్రార్థన పెట్టించుకున్నావనో ఒక పూట, లేదంటే 4 ఆదివారాలు మానేసి ఇంకో లాస్ట్ ఆదివారం వచ్చావనో, నీ మీద ప్రేమను చూపించేటువంటి దేవుడిని కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా నేను నమ్మకమైన వాడిను. బిడ్డగా నువ్వు ఉన్నానని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, మరి నువ్వేమై ఉన్నావు? నువ్వేమయ్యిందో ప్రశ్నించి ఉదయకాలం మందు ఒకనొక రోజున నిన్ను పిలిచాడు కదమ్మా, పిలుపు మర్చిపోయావా? ఏ పిలుపమ్మా? నువ్వు కృంగిపోతా ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీళ్లు రాలుస్తూ ఉంటే, అయ్యా నాకు ఇంకొక దిక్కు లేదు ప్రభు అని నువ్వు మనోవేదనకు గురైపోతూ ఉంటే నిన్ను ఆకర్షించి పిలిచి బ్రతిమిలాడి నిన్ను కాపాడాడు. చూసావా, ఆ దేవుడేనండి. దేవుడే అంటున్నాడు, ఇప్పటికీ నేను అదే ప్రేమను కలిగి ఉన్నాను, ఇప్పటికీ నేను నిన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నమ్మకమైన వాడను కాబట్టి, నేను నమ్మిన వాడను కాబట్టి, నేను ఇదిగో నువ్వు నమ్ముకున్న నేను నమ్మకమైన వాడను. మారిన తేలిక నా ప్రభు మారలేకపోతున్నాడండి. నిజమే, మనం మారిపోయినంత తేలిక మనం ఏంటంటే డబ్బున్న మనిషి దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ధనం లేని వాడి దగ్గర ఒక రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అవసరం ఉందనుకో ఆ వ్యక్తితో నువ్వు ఎట్టయినా ఏదైనా చేస్తూ ఉంటావు. అది అవసరం లేదనుకో, అదే ఆ వ్యక్తి నీకు నచ్చలేదనుకో, ఆ వ్యక్తి నీకు నచ్చాడనుకో. నాకు తెలిసిన ఒక సహోదరి ఒక సామెత చెప్పింది, అది చెప్తే చాలా చండాలంగా ఉండిద్ది, కానీ నచ్చిన వాడు ఇంట్లో ఏది చేసినా వాళ్ళకి బాగుండిద్ది అంట, నచ్చనోడు ఈలో కూర్చొని అలిసినా బాగుందంట. అట్లాగా
నీకు నచ్చుతుంది, నీకు నచ్చిన వాడు నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో నువ్వు మారిపోతూ ఉన్నావు. నీకు అనుకూలంగా ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర చేర్చుకుంటున్నావు, అనుకూలంగా లేకపోతే వాళ్ళని దూరపరుచుకుంటున్నావు. ఏమండి, అది నా ప్రభుకి సాధ్యం అవ్వట్లేదండి. అది నా ప్రభుకి సాధ్యం కావట్లా. అందుకే మరలా ఈ ఉదయకాలం మంది నీకు గుర్తు చేస్తున్నాడు, నేను నమ్మదగిన వాడని, నిన్ను పిలిచిన వాడనైనా నేను నమ్మదగిన వాడు. ఆరోగ్యం కోసం పిలిచానేమో, నేను ఆరోగ్యం ఇస్తాను రా, నా దగ్గరికి రా, నీకు ఆరోగ్యం ఇస్తానని పిలిచానా? బలం ఇస్తాను రా, నేను నా దగ్గరికి రా అని పిలిచానా? ఉద్యోగం లేక నువ్వు బాధపడుతుంటే నేను ఉద్యోగం ఇప్పిస్తాను, నా దగ్గరికి రా అని పిలిచానా? ఈ విధంగా నిన్ను పిలుచుకున్నాను. ఆ పిలిచిన నేను ఈనాటికి నమ్మకంగానే ఉన్నా. మరి నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇస్తాను అన్నా ఇచ్చా, చేస్తాను అన్నా చేశా, కాపాడుతానన్నా కాపాడా, నిలబెడతా అన్నా నిలబెట్టా. మరి నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావా? నువ్వు చేస్తాను అన్నటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? నువ్వు ఇస్తాను అన్నటువంటి ఆ యొక్క కన్నీటి ప్రార్థన జీవితాన్ని నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తున్నావా? ఆ మోకాళ్ళ జీవితాలను నాకు ఇవ్వగలుగుతున్నావా? ఏమండి, వాటి వెనక పరిగెత్తడం, వీటి వెనక పరిగెత్తడం, వాళ్ళ దగ్గర ధనం ఉందంటే వాడిని మంచిగా చేసుకోవడం, వీళ్ళని మంచిగా చేసుకోవడం. ఏమంటే నీవు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు. మనసు పొందేటువంటి దేవుడు కాదు. డబ్బు ఉందని వాడు వెనకాల పరిగెత్తే దేవుడు కాదు. డబ్బు లేదని నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి ఆయన. నిన్ను పిలుచుకున్న వాడు, నమ్మిన వాడు, నమ్మదగిన వాడు ఆయన, నమ్మకం కలిగిన వాడు ఆయన. నిన్ను స్వస్థపరచడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి దేని కోసం పిలిచాడో పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మకమైన వాడు. ఆయన ఇష్టమైన దేవుడు, మారు మనస్సు పొందినటువంటి దేవుడు. పొందుతున్నావు చూసావా? అటువంటి మారు మనస్సు ఆయనకి రాదండి. ఆయనకి రాదు కాబట్టి మరలా ఈ ఉదయకాలం నీ దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన. నేను ఆ రోజు పిలుచుకున్నాను చూసావా? ఆ రోజు ఏ ప్రేమ కలిగినాను, ఈ రోజు అదే ప్రేమ కలిగినాను. ఆ రోజు నిన్ను ఎట్లా చూస్తాను, ఈ రోజుకి నిన్ను అట్లాగే చూస్తా ఉన్నాను. రూపాయి వచ్చిందంటే చేతులు అల్లాడించబడుతుంది అంటే ఇక మనకు పూర్వం గుర్తుండదు, గతం గుర్తుండదు, జీవితం గుర్తుండదు, అసలు మనల్ని కాపాడినోడే గుర్తుండదు. అవునంటారా కాదంటారు? అది నిజమే, ఖచ్చితమే, వాస్తవమే. అసలు ప్రభు ఈ వాక్యం ఇచ్చిన అదే మాటలు మాట్లాడుతున్నారండి సూచిగా. నేటి ఇలాగే కదండి మనం ఉన్నాం. అవసరం వస్తే ప్రభు, అవసరం తీరిపోయినా నువ్వెవరు నేనెవరు. అవసరం ఉంటేనే ఏమండి, మనుషులతో నువ్వు డీలింగ్ చేసినట్టు ప్రభు దగ్గర డీలింగ్ చేసాం అనుకో ఏమైపోద్దండి? ఏమండి, మనుషులతో ఎలాంటి డీలింగ్స్ చేస్తూ ఉంటావు? నాకు ఆ వ్యక్తితో అవసరం ఉందనుకో ఏం చేస్తా? మంచిగా అసలు తలకు నూనె పెట్టే దగ్గర నుంచి కాళ్ళకు పసుపు రాసేదాకా మొత్తం అన్నీ చేస్తాను నీకు. ఎందుకంటే నాకు నీకు అవసరం ఉంది కాబట్టి. అదే అవసరం లేదంటే ఏం చేస్తారు? గొమ్మంలోకి కూడా రానిరండి. అలాంటి డీలింగ్స్ నువ్వు దేవుడి దగ్గర చేసావనుకో మామూలుగా ఉండదు వ్యవహారం. నువ్వేంటో ఆషామాషిగా అనుకుంటున్నావు కానీ అగో మనుషుల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుడి దగ్గర అలాంటి డీలింగ్స్ చేస్తావంటే నీ కథ మామూలుగా ఉండదు. తిరగ తిప్పేస్తాడు ఇక కథని, జాగ్రత్త. అదే డీలింగ్స్ చేస్తా ఉన్నారండి. మనుషుల దగ్గర అవసరానికి వాడుకొని మనుషుల్ని వదిలేస్తున్నావు చూసావా? అలాగే ప్రభువును కూడా అవసరానికి వాడుకొని, అనారోగ్యం అంటే వాడుకొని, బాధ అంటే వాడుకొని, అవసరం అంటే వాడుకొని. ఏమండి, మానవుడు అనుకున్నావా? దేవుడు అండి, చూస్తున్నావాడు ఆయన. నిన్ను చూస్తా ఉన్నాడు, నిన్ను గమనిస్తా ఉన్నాడు. నువ్వు మనుషుల దగ్గర తేడా చేస్తున్నట్టు ఆయన దగ్గర తేడా చేస్తావు అనుకో మామూలుగా ఉండదు. మన కథ అల్లాడిచ్చేస్తాడే, ఆయన మామూలుడు కాదు. ఏదో బాగున్నాడులే, చారదీస్తున్నాడులే, ప్రేమిస్తున్నాడులే, ఏముందిలే బుజ్జగిస్తాడులే, ఏమన్నంటే మహా అంటే మా అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడతాడులే, గద్దిచ్చేస్తాడులే, అప్పుడు చూసుకుందాంలే, లేదు అంటే చూద్దాంలే, క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటామా? నువ్వు రాకపోతే ఊరుకొని నువ్వు వచ్చినాక మరలా ప్రేమించి నీతో మాట్లాడటానికి అక్కడ నీ దగ్గర ఉన్నది బ్లెస్సీ కాదు, ఆయన నచ్చలేడని మాట్లాడుతున్నాడు. నేను ఊరుకునే దేవుడు కాదండి ఆయన. ఊరుకునే చోట ఊరుకుంటాడు, ఇవ్వాల్సిన చోట గట్టిగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఒకటే మాట, మనుషులతో చేసే డీలింగ్స్ దేవుడితో చేయబాకండి దయచేసి. వార్నింగే ప్రభు చెప్తున్నాడు ఈ ఉదయకాలం మంది. మనుషులతో నువ్వు ఆడుకున్నట్టుగా ప్రభు దగ్గర ఆడేవనుకో, మనుషుల దగ్గర వేసినట్టుగా మనం నాటకాలు ప్రభు దగ్గర వేసామనుకో ఆయన మామూలుగా ఇవ్వడం మనకి కథ చీల్చి చిన్న అసలు మొత్తం తల క్రిందులు అయిపోద్ది అనమాట జీవితం. అప్పుడు అంటారు చూసావా, భూమిని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారంటే నువ్వు అంటావు, అప్పుడు
నా జీవితం తలకిందులు చేసేవాడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యము చాలా సీరియస్ గా తీసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు చెవులు ఎక్కడే పెట్టండి, బాడీ ఎక్కడే ఉండిద్ది, మైండ్ ఎక్కడో ఉండిద్ది. దయచేసి ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వింటే నీకే మంచిది, వినకపోతే నీ పోయి నువ్వే తోకున్నట్టు. చేసేది ఏం లేదు. ఒకసారి చూడండి, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఇంకొకసారి, మిమ్మల్ని పిలిచినవాడు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును. ఎవరంటే మిమ్మల్ని పిలిచింది? నమ్మకమైన వాడు. నేనేదో ఊరికే ఆమెకు కలిపి తీసుకొచ్చానా? నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మకమైన వాడు. నేను కూర్చున్నాను ప్రార్థనలో కూర్చుని, ఏంటయ్యా ఏంటి అసలు ఏం మాట్లాడాలి, నువ్వు ఏం మాట్లాడుతావు అంటే నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఇదే మాట నా హృదయాన్ని ప్రభు తడతా ఉన్నాడు. ఇదే మాట నాకు వినపడతా ఉంది, నా చెవులకు వినపడతా ఉంది. ఏంటి ప్రభు అంటే, నేను ఇంకో వర్తమానం వెతుకుతున్నా. అయ్యా ఇవాళ వాక్యం ఇవ్వయ్యా, వాక్యం ఇవ్వయ్యా ప్రభు, నాకు ఇదే మాట నా స్వరం నా చెవున పడతా ఉందండి. ఆ స్వరం ఈ ఉదయమున నీకే చెప్తున్నాడు ఆయన, నిన్ను పిలుచుకున్న నేను నమ్మదగిన వాడను. నువ్వు మారిపోబాక, ఎందుకంటే నేను మార్పు లేని వాడను కాబట్టి. నువ్వేమై ఉండాలా? ఏమండి, నువ్వు నమ్మితే నమ్మకమైన గొప్ప కార్యాలు నా ప్రభుని. నువ్వు నమ్మితేనే, అమ్మ నమ్ముతున్నానులే అమ్మా, 3 వారాలకోసారి 4 వారాలకోసారి మందిరానికి వస్తున్నాను, నమ్మట్లేదంటావు ప్రభుని. నమ్మేగా వస్తున్నాను, నమ్మేగా అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నాను, నమ్మే కదా ఏదో నువ్వు కనిపించినప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నా, లేదంటే లేదు, నమ్మే కదమ్మా అదంతా అని అంటే అండి. నీ నమ్మకం ఎలా ఉండాలా? మనిషి ఉన్నా లేకపోయినా ఏకరీతిగా ఉండాలి. మనిషి కనపడినప్పుడు ప్రార్థన చెయ్యి అని చెప్పడం కాదు, మనిషి లేకపోయినా ఏం చేయాలా? ప్రార్థన చేయించుకోవాలి. మనకి ఏంటంటే అవసరాన్ని బట్టి మనం మారిపోతా ఉంటాం, కాలాన్ని బట్టి మనం, వాతావరణాన్ని బట్టి మన వస్త్రాలు మారిపోయినంత ఈజీగా మనుషుల్ని బట్టి మన మనస్సు మారిపోతా ఉంటుందండి. ఇదేంటో మరి ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కాదు. వాతావరణం మారిపోయినంత తేలిగ్గా మన మనస్సులు కూడా మారిపోతా ఉన్నాయి. ఏం చేస్తారు? చలికాలం అయితే స్వెటర్లు వేస్తారు, ఎండాకాలం అయితే కాటన్. ఇలాగా ఏం చేస్తా ఉన్నారు? వాతావరణం మారిపోయినంత తేలిక నువ్వు డ్రెస్సులు మార్చేసినంత తేలిక నీ మనస్సును, నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? మార్చివేస్తా ఉన్నావు. అది నీకు తగునా? ఈ ఉదయకాలం ఉంది ప్రభు అడుగుతున్నాడు, అది నీకు సరైందేనా? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాదు, నేను కాపాడిన వాడు నమ్మదగిన వాడు కాదు. అదిగో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని రోజుల క్రితం అయ్యా అని ఎవరు చాచి నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను బాగు చేసిన వాడు నమ్మకమైన వాడు కాదా? ఈ రోజున రూపాయి నీ చేతిలో కనబడేసరికి, ఈ రోజున బలగం నీ చేతిలో కనబడేసరికి, ఈ రోజున జనాలు నీ దగ్గర కనబడేసరికి ఏమైపోతుందండి? ఆ జనాల మీదకి వెళ్ళిపోతుందా నీ నమ్మకము? ఆ జనాల మీదకి వెళ్ళిపోతుందా? ఆ జనాలు నిన్ను కాపాడి ఉన్నారు ఒకనొక రోజున. ఆలోచన చేయి. మరణ పంచుల్లో, మరణపు ఛాయిల్లో నువ్వు మునిగిపోయినటువంటి దినమున ప్రభువే నిన్ను లేవనెత్తినాడు, బలపరిచిందండి. ప్రభువే నిన్ను కృంగుదల నుంచి లేవనెత్తినాడు. అలాంటి వాడిని ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఆయన అంటున్నాడు, ఆ రోజు ఎంత నమ్మకంగా నేను నిన్ను చూశాను, ఎంత నమ్మకంగా నేను నిన్ను కాపాడాను, అదే నమ్మకత్వంతో నేను ఇప్పటికీ కొనసాగుతున్నా. ఆ నమ్మకం నీకుందా? ఆ నమ్మకత్వం నీకుందా? ఆ నమ్మకం కలిగిన జీవితం నువ్వు కొనసాగించగలుగుతున్నావా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడు. ఏదో ఆషామాషిగా మందిరానికి వెళ్ళిపోదాం, వచ్చేద్దాం, చప్పట్లు కొట్టేద్దాం, ఈ పూటకి వెళ్దాం, ఈ పూట ఖాళీగానే ఉన్నానుగా, ఈ పూట పనులు లేవుగా, ఈ పూట అన్ని అయిపోయినాయిగా, ఈ పూట వంటలు అన్ని అయిపోయినాయిగా, వెళ్ళొచ్చేద్దాంలే, ప్రార్థనకి వెళ్ళొచ్చేద్దాం. 3 వారాలు అయిపోయింది అసలే ప్రార్థనకి వెళ్ళి ఆ ముఖస్థుతి చేసేసి వచ్చేద్దాం అనుకుంటున్నావేమో. చాలా పత్రం. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదా ఆలోచన చేయ. ముందు ఏదో వెళ్ళిపోయామా వచ్చామా అన్నట్టు చేయబాక. మనుషులతో డీలింగ్స్ దేవుడితో చేయకూడదండి. మనం అది ఎంతో పాపం, అది ఎంతో మనకే శాపము. ఇప్పటికేముందిలే, మా పరిస్థితి బాగానే ఉందిగా, ఇప్పుడు బాగానే ఉన్నాగా అనుకుంటే ఏమండి
అపవాదిగాడు ఒక్కసారిగా వదిలేస్తాడు. అపవాది చేతిలో ఉన్నావు కాబట్టి నువ్వు బాగానే ఉంటుంది. దేవుని మాట చెప్తున్నా, నాకు ఏం కావట్లేదుగా, దేవుడికి విరోధంగా చేస్తున్నా, బాగానే ఉందిగా అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఉన్నది అపవాది చేతిలో. అపవాది చేతిలో ఉన్నా కాబట్టి వాడు నీ మీదకి ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చేస్తా ఉన్నాడు. అదే ఒక్కసారి నా ప్రభు చూసి వాడి చేతిలో నుంచి నిన్ను బయటికి లాగిసురు కొట్టడానికి ఏమైపోద్దండి? ఏమైపోద్ది మన బ్రతుకు? ఆలోచించి ఉదయకాలం ముందు ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నారు, ఆషామాషిగా ఇక అయిపోయిందిలే, జరుగుతుందిగా కానీలే అని అనుకుంటున్నావేమో బిడ్డ. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు, చాలా భద్రంగా ఉండు. మరలా ఒకసారి వచ్చిన చదవండి. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. నేను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో. నీతో నా ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావా? సరే అయ్యా, ఈ కార్యం నా పట్ల జరగట్లేదు అయ్యా. అయ్యా నేను ఎన్నో రోజులు ఆలోచన చేస్తున్నాను, ఏంటి అసలు జరిగిద్దా జరగదా, అసలు నాకు ఏ విషయం తెలియట్లేదే, వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రావట్లేదే, జరిగిద్దంటావా జరగదంటావా అని ఆలోచన చేస్తా ఉన్నావేమో. కానీ ఇదిగో ఈ ఉదయకాలం ముందు ప్రభు చెప్తున్నాడు, నీవు నమ్మితే నమ్మకమైన కార్యం ప్రభు నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అయ్యా జరగట్లేదయ్యా, ఇక జరగదేమో, ఇక అవ్వదేమో అని చెప్పాను, ఇంకే సమాధానం రాలేదు, వీళ్ళని అడిగాను, ఇంకా ఏం నేను పొందుకోలేకపోతున్నాను, ఏంటంటావు, ఇక జరగదేమో, అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు, ఏ సమాధానం వాళ్ళు నాకు చెప్పట్లేదు. జరిగిద్దంటావా, అయ్యిద్దంటావా? చాలా సంవత్సరాలు అయిపోయిందంటే మృత తుల్యమైన గర్భాన్ని తెరిచిన వాడు, చచ్చిపోయింది ఇక గర్భము, ఇక జీవించడానికి లేదు, ఇక మృత తుల్యం అయిపోయిన దాని నుంచి జీవాన్ని పుట్టించాడు. నీ పట్ల కూడా కార్యం ఆగిపోయిందనో, ఇదిగో జరగట్లేదనో, మృత తుల్యం అయిపోయిందనో, ఇక కొనసాగించబడట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యా నా వల్ల ఇద్దా, నేను చేయగలనా, నా వల్ల జరిగిద్దంటావా ప్రభా అని ఆలోచన చేస్తా ఉన్నావేమో. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు నమ్మితే నమ్మకమైన కార్యాలను చూడబోతావు. అంటే జరిగించేది నువ్వు కాదు, చేసేది నువ్వు కాదు, నీవు నమ్మిన నీ దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. చెయ్యగలడంటే చేస్తాడు, అట్లా చెయ్యగలడు, ఆయన చేస్తాడంటే నీవు నమ్మిన నీ దేవునికి సమస్తము సాధ్యమేనండి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, రెండు కోణాలుగా ప్రభు మాట్లాడాడు. ఒకరికి గద్దింపు ఇచ్చాడు, ఇంకొకరితో నువ్వు నమ్మితే కార్యం చూస్తాను. మరి నువ్వు ఏ కోణంలో ఉన్నావో ఆలోచన చేయి. ఒకనొక రోజు నమ్మి ఇప్పుడు విడిచిపెట్టినటువంటి కోణంలో ఉన్నావా? లేదు అయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని వచ్చినా, అయ్యా నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నువ్వే నన్ను నడిపిస్తున్నావు, నా వల్ల అయితే నేను చేయట్లేదు ఈ పని, నా వల్ల అయితే ఇది కాదు, నేను అంత బాధపడినంత సేపు పట్టదు ఈ కార్యం నువ్వు చేయాలంటే అని దేవుడి మీద ఆధారపడుతున్నావు. ఒకటే మాట నీకు చెప్తున్నా, నీవు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరంలా, నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరంలా. జరిగిద్దా జరగదా, ఇక అవ్వదేమో, ఇక నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అని నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకొని నువ్వు విస్మయానికి గురవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఉదయం వాళ్ళ మధ్య చెప్పొచ్చిన మాట విని చాలు. ఈ మాట వింటే నిన్ను పిలిచిన వాడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకమైన కార్యాలను చూడబోతున్నాడు. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్దామా? అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందట, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. ఒకానొక రోజున ఏముందట? నీతి ఉన్నదచ్చ, న్యాయం ఉన్నదచ్చ, దేవుని గణపరిచేటువంటి గుణం ఉన్నదచ్చ. కానీ ఈ రోజు ఏమైపోతుంది? ఈ రోజునేముందట? నరహంతకులు. అయ్యో నమ్మకమైన నగరం వేస్తే అయిపోయింది రేయా, వేస్తే అయిపోయింది. నమ్మకంగా ఉన్న నగరం అది, నమ్మకంగా బ్రతికినటువంటి బిడ్డ, నమ్మకంగా దేవుడి పరిచయంలో కొనసాగినటువంటి బిడ్డ, నమ్మకంగా ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడినటువంటి బిడ్డ, ఏ విషయాన్నైనా, ఏ విషయం మీద అయినా సరే, చిన్న రబ్బర్ బ్యాండ్ కొన్నాయా, ఈ రబ్బర్ బ్యాండ్ కొన్నానయ్యా అని ప్రతి దానికి ప్రార్థన చేసినటువంటి బిడ్డ,
నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డ ఈ రోజు ఏమైపోయిందట? నరహంతకులు, నీ లోపల నరహంతకులు వ్యాజ్యమాడుచున్నారటండి. అంటే దేన్ని బట్టి అంటాం? దేన్ని బట్టి? నమ్మకంగా ఉన్న కొనసాగించబడిన నీవు పూర్వంలో, ప్రస్తుతంలో నీ నమ్మకత్వం ఏమైపోయింది? నీ నీతి ఏమైపోయింది? నీ న్యాయం ఏమైపోయింది? నీ భక్తి ఏమైపోయింది? నీ ఆత్మీయ స్థితి ఏమైపోయిందట? నరహంతకుల చేతికి, అపవాది చేతికి అప్పచెప్పుతున్నావు. కారణం ఏమిటంటే నువ్వు వెలుచున్న పరిస్థితులు, నువ్వు ఉంటున్నటువంటి ఆ యొక్క కుటుంబాన్ని బట్టి, ఆ మనుషుల్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి నువ్వేమంటా ఉన్నావండి? నరహంతకుల చేతికి అప్పచెప్పబడతా ఉన్నావు, ద్రోహుల చేతికి అప్పచెప్పబడుతున్నావు. వాడి వల్ల నీవు కూడా ప్రవర్తించి, వాడి వల్ల నీవు కూడా మాట్లాడి, వాడి వల్ల నువ్వు కూడా పాడి, వాడి వల్ల నువ్వు కూడా గంతులు వేస్తూ నువ్వేంటో మర్చిపోతున్నావా? నీ స్థితి ఏమిటో మర్చిపోతున్నావా? అయ్యో నమ్మకమైన నగరమా, అయిపోతున్నావు. నువ్వు ఆలోచన చేయి. నమ్మకంగా ఉండాల్సినటువంటి బిడ్డవే కదా నువ్వు. ఒక్కటి గుర్తుంచుకో, నీకు వాడికి పొత్తు లేదు. లేదు. చీకటితో వెలుగుకు సాంగత్యం ఏమిటే నీకు తెలియదా? ఆ మాట నీకు తెలుసు కదా. ఉన్నాము, కలవాలి వాళ్ళతో, ఉన్నాం కాబట్టి వాళ్ళతో వెళ్ళాలి, ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఉండాలి. జాగ్రత్త అండి. ఈ కోణంలో ఎవరున్నారు నాకైతే తెలియదు, కానీ ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. నాకు ఎవరున్నారు నాకు తెలియదు. కోణంలో ఉన్నావేమో ఈ ఉదయ కాలం ముందు ఆలోచించు బిడ్డ. ఈ మాటల ప్రకారంగా నువ్వు కూడా ఉంటున్నావేమో ఆలోచన చేయండి. వాళ్ళతో ఉన్నావు కాబట్టి వాళ్ళు కలిసిపోదాం, వీళ్ళతో ఉన్నాం కాబట్టి వెళ్తున్నారు అంటే లోకానుసారంగా ఉన్న వారితో కలిస్తే నీవు కూడా లోకంలోకి వెళ్ళిపోతావా? ఏమండి? మరి అలాంటప్పుడు మృత దేహం దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కదా, అప్పుడు నువ్వు మృతులలో కలవాలి కదా. ఏమండి? లోకంలో లోకస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు లోకంలో కలుస్తాను. నీవు మృతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మృతులతోటి కలిసిపోవాలి కదా. మరి ఎందుకు జీవం కలిగి తిరిగొస్తున్నావు? ఆలోచన చేయండి. నువ్వు లోకస్తులో కలవడానికి, లోకస్తులతో ఉండడానికి, లోకముతో సాంగత్యం చేయడానికి నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి. నీకు వారికి పొంతన లేదు. నువ్వు ఆలోచన చెయ్యి. పొంతన ఉండకూడదు అసలు. నమ్మకంగా, నీతిగా, యథార్థంగా, భక్తితో, ఏమండి ఆత్మతో, ఆత్మ అభిషేకముతో నిండుకొని భక్తి చేస్తాను నీవు. నేటి కాలంలో నీ భక్తి, నీ ఆత్మీయత, నీ యొక్క జీవితం ఎలా ఏమైపోతుంది? నాకు లేదులే, నీకుండగా నాకు లేదులే. ఎందుకండి? ఇక లేనప్పుడు నీ ఆత్మీయ స్థితి ఇక దేనికి సాదృశ్యం అయిపోతుంది? అపవాది చేతులలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. అపవాది చేతుల్లోనికి నువ్వు చిక్కబడిపోతున్నావు, జాగ్రత్త అండి. ఈ ఉదయం ప్రభు మాట్లాడుతుండగా మనది కాదులే అని ధీమాగా కూర్చోవద్దు. మనది కాదులే, మన కోసం కాదులే చెప్పేది, ఎవరి కోసమోలే అని నిర్లక్ష్యంగా ఉండబాక. నీతోనే ప్రభు చెప్తుంది, నీతోనే అంటున్నాడు. నమ్మకమైన నగరమా, ఎటు వెళ్ళిపోయావు? నీ నమ్మకత్వం ఏమైపోయింది? నీ నీతి ఏమైపోయింది? ఏ రావు, నీ ప్రార్థన ఏమైపోయింది? నీ భక్తి జీవితం ఏమైపోయింది? నమ్మకంగా ఉన్నావు కదా, యథార్థంగా ఉన్నావు కదా, ఒకనొక రోజున రూపాయిలో కూడా నమ్మకత్వాన్ని చూపించావు కదా. నేనేమైపోతుంది నమ్మకత్వం? నేను ఏమైపోతుంది? నీ భక్తి ఏమైపోతుంది? నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? నీ యొక్క ఆలోచన విధానం ఏమైపోతుంది? ఆలోచించగలుగుతున్నావా? అసలు నీ దృష్టికి వచ్చిందా ఈ తలంపు? వాళ్ళలో ఉన్నాము, వీళ్ళలో ఉన్నాము కాబట్టి నేను కూడా ఇలా వెళ్ళిపోవాలి అనిపించి కనుక వాడు నరకంలోనికి మార్గం చూపిస్తున్నాడు. నువ్వు కూడా నరకంలోనికి వెళ్తావా? నువ్వు కూడా నరకంలోనికి నేను పిలుచుకున్న ఆయన నరకంలోనికి పంపించడానికి కాదని. నేను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి మరలా ఈ పిలుపుని నీకు గుర్తు చేస్తా అన్నాడు. మరలా నీ పనేంటో నీకు గుర్తు చేస్తా అన్నాడు. మరలా అసలు నువ్వేంటి అన్నది గుర్తు చేస్తున్నాడు. నువ్వు లోకానికి చెందిన దానివి కాదు, నువ్వు లోకస్తునివి కాదు, లోకానికి సంబంధించిన వాడవు కాదు. నా ప్రభు నీకు గుర్తు చేస్తా ఉన్నాడు ఈ ఉదయ కాలం. ఎందుకంటే నిన్ను పిలిచాడు కాబట్టి విడిచి పెట్టలేక మరలా నిన్ను ఆ యొక్క పాపపు కూపముల నుంచి బయటికి లాగడానికి నా ప్రభు చెప్పుచున్న మాట. నమ్మకంగా యథార్థంగా ఉండు. నమ్మకంగానే ఉండాలమ్మా. నేను యథార్థంగానే ఉంచానమ్మా. నా మాటలో గాని, నా చూపులో గాని ఎలాంటి లోకము రావట్లేదు, లోకపు ఆచారాలు రావట్లేదు, లోకపు మాటలు రావట్లేదు, లోకానికి సంబంధించినటువంటి నాట్యములు నేను ఆడట్లేదమ్మా అంటే గనక నా ప్రభు అన్నాడు, నువ్వేమి గాబరపడాల్సిన విషయం లేదురా. నువ్వేం గాబరపడద్దు. తగిన సమయంలో నీ పట్ల నేను అద్భుతం చేయబోతున్నా.
నువ్వేం గాబర పడద్దు, జరిగిద్దా జరగదయ్యా, ఏంటయ్యా ఏమైపోతుందయ్యా అని నువ్వు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు, కృంగుదల అవ్వాల్సిన అవసరమే లేదు. ఏమండి, 2 విధాలుగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఆలోచించండి. ఈ కోణం మందే, అది మంద కాదని వదిలిపెట్టద్దు. దానిలో ఉన్నారు, దీనిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట నమ్మదగినది. ఆయన ఆ రోజు అయితే ఏం మాట్లాడారో ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏమన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. ఈ రోజు నేను ప్రేమిస్తున్నాను. ఆయన మాట మారలా. ఆయన నీ పట్ల చేసిన వాగ్దానము మారలా, ఆయన నీకు ఇచ్చినటువంటి మాట మారలా, ఆయన నీ పట్ల చెయ్యబోతాను చేస్తానని చెప్పిన అద్భుతాలు మారలేదండి. మారింది నువ్వే, మారు మనసు పొందింది నువ్వే, లోకానుసారమైన మారు మనసు పొందింది నువ్వే. ఏమండి, ఒక్క మాట నా దగ్గర నుంచి ఒక మాట వచ్చిందనుకో, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మరలా నీ దగ్గర చేర్చబడాలంటే ఎన్ని నోర్లు మారుతాయి. నేను చెప్పిన మాటే ప్రింట్ తీసుకొచ్చి అక్కడ చెప్తారా? ఒక మాట కలుపుతారా కలపరా? ఒక మాట ఎక్స్ట్రా పెడతారా పెట్టరా అండి? ఏమండి, చేతిలో ఉన్న నోటే 100 రూపాయల నోటే చేతులు మారుతూ ఉంటే నలిగిపోతా ఉన్నది కదా, చేతులు మారుతూ ఉంటే దాని రూపాన్ని కోల్పోతుంది కదా. ఏమండి, ఆ నోటి మాట మనుషుల దగ్గర నుంచి వచ్చే, ఒకడు నీ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాలనుకుంటే ఆ మాట పలు విధాలుగా వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎన్ని మాటలుగా కల్పించబడి ఎన్ని మాటలుగా మార్చబడతా ఉన్నాయి. కాబట్టి అండి, మనుషుల మాటలు నమ్మబాక. మనుషులు మారుస్తారు, కల్పిస్తారు, అతికిస్తారు, తెంపివేస్తారు. కాబట్టి ఏమండి, నువ్వు నమ్మవలసింది ఆయన మాట మాత్రమే. ఆయన మాటలో మార్పు లేదు, ఆయన మాటలో కల్పితాలు లేవు, ఆయన మాటలో దాగుడు మూతలు లేవండి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి దేవుడు. ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఇలా ఉంటే బాగుండిద్దంచా, అలా వేసుకుంటే బాగుండిద్దంచా, ఇలా నడిస్తే బాగుండిద్దచ్చా అనంటే గనక ఎక్కడ వలిసేలా అక్కడ వలిసేస్తాడండి. ఎందుకంటే ఒకటే నీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు అందరు లాంటి వ్యక్తివి కాదు. అభిషేకించబడిన వాడవు, అభిషేకించబడిన దానవు. గంతులేస్తా ఉన్నావు అనుకో, యాకోబుకి ఎర్రకొట్లా ఏమండి ఎర్రగొట్టేస్తాడు ప్రభు. మంద కాదు అని పక్కన వేసావు అనుకో, ఇరిగిపోయినాక అమ్మా ప్రార్థన చేయాలన్నావు అనుకో, మంద కాదు అన్నావుగా, ప్రార్థన కూడా నీకు కాదులే ఆ రోజు అనుకున్నావు కానీ పంపిస్తాడు అనమాట ప్రభు. అర్థమవుతుందా? నోట్ అండి 100 రూపాయలు కాగితమే మారిపోతా ఉంది. వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళ చెప్పారు వీళ్ళ చెప్పారు నువ్వు అదే అన్నావంటగా, అంతే ఏమైపోతే తగువులు గొడవలు అయిపోతా ఉన్నాయి. కాబట్టి నీ గురించి నీ విషయంలో ఎవరి మాటలు నమ్మొద్దు. నోటు 100 రూపాయల నోటి, మీకు అర్థం అవ్వాలని చెప్తాను ఎన్నిసార్లు. 100 రూపాయల నోటే నా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేలోపు ఎన్నో చేతులు మారుతా ఉంది. ఎన్నో చేతులు మారితే నా దగ్గర ఫ్రెష్ గా ఉన్నప్పుడు నేను ఇచ్చిన కాగితం నీ దగ్గరికి వస్తుందా? నలిగిపోయో చినిగిపోయో మరకలు పడో వస్తా ఉంది. అలాంటిది నేను చెప్పిన ఒక మాట నీ దగ్గరికి సూటిగా రావాలంటే ఎన్ని నోర్లు నీ దగ్గరికి దాటుకొని నీ దగ్గరికి వస్తుంది, ఎన్ని మాటలు కల్పించబడి నీ దగ్గరికి వస్తున్నాయి. మనుషుల మాటలు నమ్మబాకండి. మనుషులు కల్పించవచ్చు, అతికించవచ్చు, పూయొచ్చు, తీయచ్చు. దేవుడు మార్చబడేవాడు మారే మాట కాదండి. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా మాట్లాడేవాడు. ఆయన ఏకరీతిగా ఉంటుంది ఆయన మాట. కాబట్టి మనుషుల మాటలు ఆదరించొద్దు, మనుషుల మాటలు వాళ్ళ ప్రకారంగా నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళు నీకు గొయ్యలేదు అవుతారు తప్ప ఆ గొయ్యిలోంచి బయటకు లాగరు. ఏ మనిషి అయినా సరే ఎప్పుడైనా నేను బాగుండాలి అనుకునేవాడు తప్ప మేము బాగుండాలి అనుకునే వాళ్ళు ఎవరు లేరండి, క్రైస్తవుల్లోనే లేరండి. కాబట్టి ఒకటే చెప్తున్నా, దేవుడి మాట మాత్రమే మనము నమ్ముదుము కాక. ఆయన చెప్పాడా? లేదు పాస్టర్ గారు నీతో డైరెక్ట్ గా చెప్పారా? ఆ మాట విను. దేవుడు చెప్పాడా? ఆ మాట విను, అంతే. నువ్వు వారం రావట్లేదుగా మందిరానికి, నిన్ను ఇలా తిట్టుకుంటుందా పాస్టర్? ఆమెకి ఎందుకంత షోయింగ్, ఆమెకి ఎందుకంత ఎగస్ట్రాలు అనడం అవసరమా? ఆమె పని ఏంటి? ప్రార్థన చేయడం. చేసుకుని వెళ్ళిపోమాను, చేసుకున్నానికి వచ్చింది, చేసుకుని వెళ్ళిపోమాను. అవసరమా? అని నిన్ను ఇలా అంటుంది, నిన్ను అలా అంటుంది, అప్పుడే వస్తావంట, ఇప్పుడే వస్తావంట, ఇలా చేస్తావంట. ఏమనింది ఒక మాట, నీ దగ్గరకు వచ్చి ఏమో చెప్పేది ఇంకో మాట. అవునా కదా? కాబట్టి మనుషుల మాటలు నమ్మబాకండి. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఆయన మాట మాత్రమే నమ్మదగిన మాట. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము
23వ వచనం. కూర్చొని నువ్వు కూడా బైబిల్ తీసి చెప్పొచ్చు నాన్న, చూడాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా చదవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషముల్లో పాలు పొందమని అతనితో చెప్పాను. అందరూ బైబిల్ తీయండి అమ్మా వచనం. అది లేదు టకటక చదివేస్తున్నాం, ఇక అది తీరు బెటర్. మళ్ళీ నేను చెప్తే నా మొబైల్ చెప్తారు. మత్తయి సువార్త 25:23. అతని యజమానుడు అంటున్నాడట, బల నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నేను ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నావు, నేను చూపిన ప్రేమలో నమ్మకంగా ఉన్నావు. నేను నీకు ఏ గిరి ఇచ్చానో, ఏ గిరిలో నిన్ను ఉండమన్నానో, ఎక్కడి వరకు అయితే నేను ప్రయాణం చేయమన్నాను, ఎలాగైతే నేను లోకములో పెట్టినా ఆ లోకంలో కలవకుండా నాకు మాత్రం నమ్మకంగా ఉన్నావు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకొక దాని మీద నేను నిన్ను అధికారినిగా నియమించబోతున్నాను, ఇంకొక విధంగా నేను నన్ను ఆశీర్వదించబోతున్నాను, ఇంకొక విషయంలో నేను నిన్ను బలపరచబోతున్నాను. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నీ పట్ల నమ్మకమైన కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడికి ఒక పని చెప్పాడా, ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడికి ఒక మాట చెప్పాడా, ఆ మాటలో నమ్మకంగా ఉంటున్నావా? ఏ పని అప్పచెప్పండి నిన్ను పంపించడమ్మా, దేవుడే పంపించాడు నన్ను అక్కడికి. ఎందుకు పంపించాడు అది గుర్తుందా? పంపించాడు కరెక్టే. ఎందుకు పంపించాడు, ఏం చెప్పి పంపించాడు? ఆ పన్ను చేయగలుగుతున్నావా? అందరూ నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటేనే కదా నెక్స్ట్ లెవెల్లో నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించేది. నమ్మకంగా ఉండకుండా దేవుడికి చెప్పిన పనులు జరిగించకుండా అమ్మో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నన్ను అన్ని మాటలు అంటున్నారు, నన్ను అలా అంటున్నారు, నన్ను దీవించట్లా, నాకు దీవెన రావట్లా, ఇంకా నా జీవితము నష్టమైపోతుంది, ఇంకా నా పరిస్థితులు అధ్వానం అయిపోతున్నాయి అంటే కారణం ఏమిటండి? ఇక్కడ మత్తయి సువార్త 25:23 అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నేను అప్పచెప్పిన పనులు నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను మరలా ఇంకొక దానిలో నేను దీవించబోతున్నాను, మరలా నిన్ను ఇంకా నేను బ్లెస్ అయిపోతున్నాను. నమ్మకమైన దాసుడా, నిన్ను ఇంకొక స్థాయిలోనికి నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. మర్చిపోబాక, నీ పిలిపేంటో, దేవుడు నిన్ను పిలిచిన పిలిపేంటో, దేనికోసం పంపించాడో అది మర్చిపోక నువ్వు నమ్మకంగా పనిచేస్తే ఆ నమ్మకత్వం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు మామూలు వాడు కాదని, నిన్ను పిలిచిన వాడు మామూలు దేవుడు కాదైనా నమ్మకమైన వాడు. నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టుగా లోబడి జీవిస్తే ఆయన పిలుపున్న దేవుడు అండి రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆయన పిలిచిన పిలుపుకు లోబడుతూ కష్టమైన నష్టమైన ఏదొచ్చినా నీ మొక్కాలు గుమ్ము వేస్తున్నా, నిన్ను చీల్స్తున్నా, నీ మాటలతో నిన్ను హింసిస్తున్నా సరే దేవుడు చెప్పిన మాట వింటున్నావా? లేదులే అని ఆ మనుషుడు ఉన్నప్పుడు ఒకలాగా, అది లేనప్పుడు ఇంకొకలా నటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎంత అవమానం జరిగినా ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు కనుక చేస్తే అండి, యజమానుడు లేడు అక్కడ. దాసుడు ఏం చేశాడు? కరెక్ట్ గా యజమానుడు ఏ పని చెప్పాడో ఆ పనిని జరిగించాడు. యజమానుడు వచ్చేమన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, లేదులే మా యజమానుడు లేదులే అని చెప్పి ఆ యొక్క ఇచ్చిన దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతలా ఎవడో చేశాడులే, పాతేసి వదిలేసి విడిచిపెట్టేసి. ఆడికి ఏం దక్కింది ఆఖరికి? ఏం చేశారండి? చీకటి గదిలో వేసాడు. ఏమైంది? ఇచ్చాడు, అభివృద్ధి చేయాలి, దీన్ని రెట్టింపు చేయని చెప్పి యజమానుడు వెళ్ళిపోయాడు. ఆడేం చేశాడు? భద్రంగా భూమిలో దాచిపెట్టాడు. ఇక దాన్ని చూడను లేదు, పట్టించుకోను లేదు, దాన్ని వాడను లేదు. ఆఖరికి ఏమైంది? చీకటి గదిలో. నీకు ఇచ్చిన పిలుపును కూడా మర్చిపోయి నువ్వు కనుక ప్రవర్తించావునుకో మనకు కూడా ఏం మిగిలిందండి? అంతే, గట్టిగా చెప్పచ్చు, దాని అభ్యంతరం ఏం లేదు, తప్పేం లేదు. పాలు తాగలేదా? అన్నం లేదా?
పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకమైన కార్యాలను చూడాలనుకుంటే నీకు ఇచ్చిన పైన నమ్మకంగా ఉండు. నమ్మకంగా నువ్వు గనక నడుచుకుంటే నా ప్రభు నీ పట్ల నమ్మకమైన కార్యాలు చేయబోతున్నాను. ఇదే నీ స్థాయి కాదు, ఇంకా నిన్ను దీవించబోతా. ఇదే కాదు, ఇంకా నిన్ను ఆశీర్వదించబోతా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పడిపోతున్నాను, జారిపోతున్నాయ్యా, నమ్మకంగానే ఉంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదయ్యా, చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ప్రభా, అసలు అయ్యిద్దంటావా, జరిగిద్దంటావా నా పట్ల కార్యము, ఇలా నమ్మకంగానే ఉంటున్నాను కానీ జరిగిద్దా, నా వల్ల అయ్యిద్దంటావా, నేను చేయగలను అంటే గనక దేవుడు అంటున్నాడు, ఒకసారి అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, ఒకసారి పౌరుని జ్ఞాపకం చేసుకో. ఏమండి, నీతి మంతుడట, అదిగో ఎన్ని మార్లు పడిపోయిన దేవుడు ఏం చేస్తాడట, లేపుతాడండి. ప్రభు లేవనెత్తగలిగిన వాడు. నాకు ఆశ ఉంది ప్రభా, లేవనెత్తబడాలయ్యా, నేను నీ పని చేయాలా, నీ కోసం నిలబడాలా, నమ్మకంగా ఉండాలి నాకుంది ప్రభా, నేను ఉండలేకపోతా. అసలు అయ్యిద్దంటావా ప్రభా, నా పట్ల కార్యం జరిగిద్దంటావా, నేను చేయగలనంటావా, నువ్వు నాకు అప్పచెప్పి ఈ పని నేను చేయగలనంటావా అన్ని కనుక నువ్వు మనస్తాపానికి గురైతే కనుక ఒకసారి అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఎన్ని మార్లు నువ్వు పడిపోయినా నా ప్రభు మరలా నా స్థానానికి పట్టి లాక్కొస్తాడంతే. నీకు పని అప్పచెప్పాడా, అది నువ్వు చేయక తల పొగురుతో మనం తలెగరేస్తే తల తీస్తాడు కానీ, లేదయ్యా నా వల్ల అవ్వట్లేదు, నువ్వు సహాయం చేయని ప్రభువుని కనుక అడిగితే కనుక ఆయన తప్పకుండా మనకు సహకరించేది. అబ్రహాము కూడా ఏం చేస్తాడో చూడండి, ఆదికాండము 12:1-2. ఆదికాండం 12:1-2. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి మహిమ కలుగును అంటున్నాడా, నేను వెళ్తానయ్యా అని. ఎవరంటున్నారు అక్కడ? అబ్రహాం అన్నాడు నేను వెళ్తానని. నువ్వు వెళ్ళు, నువ్వు కదులు, నేను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అబ్రహామా, ఈ స్థలమును విడిచి నేను నీకు చూపించుచున్న దేశానికి బయలు వెళ్ళు. నువ్వు వెళ్ళావనుకో గనక నీ బిడ్డను నేను దీవించబోతున్నా, నీ కుమారుని నేను ఆశీర్వదించబోతున్నా, నేను జనములకు తండ్రిగా మార్చబోతున్నాను, అనేక జనములకు ఆశీర్వాదం కనుక నేను చేయబోతున్నాను. అబ్రహాముని బలమిచ్చి పొర్రమా ఇచ్చి మరి దేవుడు పంపించి ఆశీర్వదించినటువంటి దేవుడు అండి. నీకు కూడా వెళ్దామా, చేద్దామా, నా వల్ల ఈతంటావా, ఇక నేను చేయగలనంటావా, ఇక ఆగిపోయిద్దేమో అని చెప్పి భయపడుతున్నావేమో, కానీ నా ప్రభు అండి అబ్రహాముని బలపరిచి పంపించినటువంటి కూడా బలపరచబోతున్నా, నీకు కూడా బలమును రైచబోతున్నా, కూడా బలపరచబోతా. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద నమ్మకంతో ఉంటావో, ఎప్పుడైతే ఆయన నువ్వు నమ్మకముగా ఆయన వెంబడిస్తావో అప్పుడు మాత్రమే. కొడితే కొట్టండి, లేకపోతే ఆపండి. కొడతారు, ఆపుతారు, ఏంటి మధ్యలో కొడితే ఒకసారి గట్టి కొట్టి లేకపోతే అసలు మీరు కాము కూర్చొని చప్పట్లేం కొట్టాల్సిన అవసరం లేదు. తగిలిందా, దేవుని స్తోత్రయ్యా, ఈ మాట నాకు జరిగించు అని అనుకోండి చాలంతే. అర్థమైందా? ఎందుకు ఒకరు కొడతారు, నలుగురు ఆపుతారు, నలుగురు కొడతారు, ముగ్గురు ఆపుతారు. ఎంత వచ్చింది కావాలండి? అబ్రహాము వెళ్దామా వద్దా, వెళ్దాంలే, ఇంకోసారి వెళ్దాంలే, చేద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఏమండి ఒకటి చెప్పనా, నువ్వు ఆగినా, నువ్వు నీ పరుగు ఆగినా దేవుడు అండి నీ పరుగును మొదలెట్టించే దేవుడు. నువ్వు ఆగినా, నువ్వు నీ పరుగు ఆపినా బలమిచ్చి మరి బయలుదేరు అని బలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బలం ఇచ్చి నడిపించి ఆయన ఒకరు ఉన్నారు. నువ్వు ఆగిపోయినా, అయ్యా నా వల్ల అవ్వదేమో ప్రభా, నేను చేయలేమో ప్రభా, నేను చేయలేనేమో ప్రభా, నువ్వు నాకు పని అప్పు చెప్పావు, నాకు గుర్తుందా పని, నేను మర్చిపోలా, కానీ నా పని నా వల్ల ఇద్దంటావా, నేను చేయగలనంటావా, నువ్వు చెప్పింది నేను వినగలనంటావా, నా పట్ల జరిగిద్దంటావా, నువ్వు ఒకనొక రోజు నా పట్ల వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం జరిగిద్దంటావా, నువ్వు నా చేతిలో ఒక బాధ్యత అప్పు చెప్పావు కదా, ఆ బాధ్యత నేను చేయగలనంటావా, నిర్వర్తించగలనంటావా అని నువ్వు గనక భయపడుతూ, నువ్వు గనక నెమ్మది పొందకుండా, నువ్వు గనక బాధపడుతుంటే గనక నీకు బలం ఇచ్చి నడిపించి వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా.
ఆయనే బలం ఇచ్చేవాడండి. నువ్వు ఆగిపోయినా సరే, నువ్వు నీరసిల్లిపోయిపోయినా, నువ్వు కుప్పగులిపై పడిపోయినా సరే, ఇదిగో అన్నాడు ఎబ్బో గుర్రే దగ్గర యాకోబును కదిలించినటువంటి దేవుడే నిన్ను కూడా కదిలించబోతున్నాడు అన్నాడు. ఏలియాకు బలం ఇచ్చి నడిపించినటువంటి దేవుడే నిన్ను కూడా ఇదిగో బదరి వృక్షము దగ్గర బలం ఇచ్చి నడిపించినటువంటి వాడే నిన్ను కూడా నడిపించబోతా ఉన్నాడు. నిన్ను కూడా బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీరసిల్లించిన అవసరం లేదండి. నువ్వు బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను పిలిచాను కదరా, నేను నమ్మకమైన వాడిని. నువ్వేం బాధపడక, నా మీద విశ్వాసం ఉందా, నేను చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే కనుక నన్ను పట్టుకొని నేను నడిపించబోతాను. నమ్మితే నా వైపు నువ్వు చూడంతే నడిపించబోతా ఉన్నాను. సరే అమ్మా, దేవుడు నమ్మదగిన వాడు, ఆ మాట నాకు తెలుసు. దేవుడు నాకు ఓ పని అప్పు చెప్పాడు, అది నాకు తెలుసు. ఆ పని చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? బలం ఇచ్చి నడిపిస్తా అన్నాడు కదా. సరే, ఆయన నడిపిస్తే నేను నడుపుతా. మరి నేను చేయాల్సింది ఏంటి? అర్థమైందని చెప్పింది. దేవుడు నాకు ఓ పని అప్పు చెప్పాడు, నేను చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాతో దేవుడు ఏమన్నాడు? బలం ఇచ్చి నువ్వు ఆగిపోయినా సరే నేను నీకు ఇప్పుడు బలం ఇస్తాను, నువ్వు నడువు అంటున్నాడు. సరే నేను నడుస్తా. మరి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అని అంటే గనక నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి రండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. మనసులో ఒకసారి చదువుకొని బయటకు ఒకసారి చదువుకొని మూడోసారి నాకు బయటికి వినిపిస్తారు. ఆ నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనన్యాకును కోటకు అధిపతి అయిన అహన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, అహన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఏమైందట? హనన్య ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హనన్య అట ఏమై ఉన్నాడటండి? దానికి ముందేముంది? దేవుని ఎదుట అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హనన్యాట నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నేను దేవుడు చేస్తా అన్నాడు, నన్ను నడిపిస్తా అన్నాడు, ఓకే, నాకంతా ఓకే, 100% డీల్ ఓకే. దేవుడు నడిపిస్తా అన్నాడు కాబట్టి నేను నడుస్తా. మరి నేను ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ నేను తప్పిపోయాను, ఆల్రెడీ నేను దేవుడి మార్గాన్ని విడిచాను. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను. దేవుడు నా పనిలో నాకేం చెప్పాడో నేను చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేయాలంటే గనక నీకు భయభక్తులు కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలు. హనన్య వలె నా ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీకు బలం ఇచ్చి నడిపించబోతున్నాడు. అబ్రహాము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడండి. భయభక్తులు కలిగి నడుచుకుంటే అబ్రహామును దీవించి ఆశీర్వదించి దేవుడు నడిపించాడు. పౌలు కూడా దేవుని యందు అప్పుడు దాకా హింసకుడు, దూషకుడు, హానికరుడట. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఏమండి, ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో దమస్కులో, ఎప్పుడైతే ఆయన దర్శనం చూశాడో, ఇక అప్పుడు ఏమైపోయింది? ప్రభు నాకు ఆకర్షించబడ్డాడు, మాటకు ఆకర్షించబడ్డాడు. దేవుడు చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించేవాడిగా మార్చబడిపోయాడు. దేవుడు ఏం చెప్తే అది ఇక భయంతోటి, భక్తితోటి జరిగించేవాడిగా మార్చబడ్డాడు. కాబట్టి పౌలును దేవుడు ఆశీర్వదించాడు. రోజున నువ్వు చేయవలసిన పని కూడా అంతే. హనన్యాట దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడట. నువ్వు చేయవలసిన పని ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఈ సందులో నేనున్నా, ఈ సందులో నాకు దేవుడు లేడుగా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా. బాత్రూంలో నేనున్నా, బాత్రూంలో దేవుడు నా దగ్గర లేడుగా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పాటలు పాడుకుంటా. ఎక్కడున్నా ప్రభు నేను చూస్తాను. చూస్తున్నాడు కాబట్టి ఏ సందులో ఉన్నా, ఏ గొంతులో ఉన్నా, ఏ రాళ్ళలో ఉన్నా, ఏ రప్పల్లో ఉన్నా నువ్వేం చేయాలా? భయభక్తులు కలిగి. నేను ఈ వ్యక్తితో మాట్లాడితే ఈ పాప పాటలు నేను పాడితే గనక దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, నేను ఈ పాడకూడదు అని చెప్పి నమ్మకంగా భయభక్తులు కలిగి దేవుని యందు నువ్వు ఉంటే గనక నా ప్రభు నిన్ను కూడా దీవించబోతాను. అనన్య వలె ఉండు చాలంతే. ఏమండి, మోషే ఏం చేశాడని దేవుడు అన్ని లక్షల కాల్బలాన్ని నడిపించే బలం ఇచ్చేసాడు. పొదలో ఉండి నడుచుకుంటే వెళ్తున్నాడట, పొదలో ఉండి పిలిచేశాడు. ఎందుకు పిలిచేశాడంట? ఏం చేశాడండి? ఏముందంటే మోషేకి దేవుడు పిలవగానే లోపడిపోయే గుణం. దేవుడు చెప్పగానే నా వల్ల అయ్యిద్దా అవ్వదా అని ఆలోచన చేయలేదు. ఏం ఆలోచించాడు తెలుసా? నన్ను ఆయన పిలుచుకున్నాడు,
నా ద్వారా ఆయన చేయించుకుంటా అన్నాడు. ఇక నాకు నొప్పి ఏంటి, ఇక నాకు బాధ ఏంటి? నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు కాబట్టి నేను వెళ్తాను. హల్లెలూయా. ఇదేంద్ర బాబు, నేనేమో మేకలు కాసుకుంటూ పోతా ఉన్నాను, గొర్రెలు కాసుకుంటూ పోతా ఉన్నాను. పొదలో నుంచి పిలిచేశాడు ఆయన. పొదలో నుంచి పిలిచాడు, మాట్లాడాడు, అప్పచెప్పాడు. ఇదేంటి జరిగిద్దంటామని నేను చేయగా అంతమంది నేను ఒక్కడిని ఎట్ట సాధ్యమైతా అని అనుకున్నాడా అండి? అనుకోలా. ఏం చేయగలను, ఎలా చేయగలను, ఎలా అయ్యిద్ది, ఎలా వెళ్ళాలి అని ఏం ఆలోచించలా. ఎందుకంటే ఆయన మీద భారం వేశాడు. ఆయన చెప్పిన మాటకు లోబడిపోయాడు, అంతే. లోబడిపోయాడు కాబట్టి ఏమంటున్నాడు, నా వల్ల అయ్యిద్దా, నా వల్ల జరిగిద్దా నేను చూడను, నన్ను పిలిచిన వాడు ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. నేను అడుగు వేస్తా అంటే నా అడుగును నడిపించడానికి ఆయన ఉన్నాడు నాకు తోడు. హల్లెలూయా. నా వల్ల అయ్యిద్దా అని ఆలోచన చేయలేదండి. ఈ రోజున నీకు ఒక పనాపు చెప్తే నువ్వేం చేస్తున్నావు? నా వల్ల అయ్యిద్దా, నేను చేయగలనంటావా? నా వల్ల జరిగిద్దా? నేను పాడగలనంటావా? నేను చప్పట్లు కొట్టగలనంటావా? నేను చెప్పగలనంటావా? అంటే ఒకటి ఆలోచించు, నువ్వు పిలుచుకుంది ఆయన, నీ ద్వారా చేయించుకునేది ఆయన, నీ ద్వారా పరిచయం జరిగించేది. అబ్బో పరిచయం ఇన్ని వేల మందిలో నేను చెప్పగలన వాక్యము? కొంతమంది స్టేజ్ ఫియర్ అంట, అంటే అదేంటి నాకు అర్థం కాదు. ఎక్కే ఉంటే నువ్వు కనపడకూడదు, దేవుడే కనపడాలి. ఎందుకంటే పిలుచుకున్నది ఆయన కదా, నేను పిలుచుకుంది ఆయన, నీతో మాట్లాడిస్తుంది ఆయన, నీలో ఉండి మాట్లాడుతుంది ఆయన. కాబట్టి నువ్వు కనపడకూడదు, ఆయనే కనపడను. పిలుచు నా వాడు నమ్మదగిన వాడు కాబట్టి నా వల్ల ఇద్దా, నేను చెప్పగలనా, నేను చెందగలనా, నేను రాయగలనా, నేను స్తుతించగలనా, నేను పాడగలనా అని ఆలోచన చేయాల్సిన అవసరం. మోషేకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలము? అంతమంది అన్ని లక్షల కాల్బలాన్ని నడిపించే బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు, అంతే. ఆయన చెప్పాడు, ఈయన చేశాడంతే. నీవు కూడా ప్రభు చెప్తున్నాడా, అది నువ్వు చెయ్యంతే. నిన్ను కూడా మోషే కూడా దీవించబోతా ఉన్నాడు. నిన్ను కూడా మోషే వాళ్ళ అధికారం నీకు కూడా దయచేయబోతా ఉన్నాడు. అందుకన్నాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా, మత్తయి సువార్త 20:23 అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చిన దానిలో కొంచెములు నువ్వు నమ్మకంగా ఉంటే నేను అధికముగా నేను దీవించబోతా ఉన్నాను, అధికముగా నేను బ్లెస్ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. బయలుదేరిక నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పిలుపుని అందుకొని నువ్వు బయలుదేరితే గనక, ఆ మాటలు అందుకొని బయలుదేరితే గనక నిన్ను నడిపించేది నా ప్రభువేనండి. నిన్ను నడిపించేది నా ప్రభు, అంతే. చప్పట్లు ఆయనకే. వీళ్ళందరూ నా మాట వింటారా? అయ్యా అయ్యిద్దా? వీళ్ళందరూ నా మాట వింటారా? వీళ్ళందరికీ నేను చెప్తే వింటారంటావా? వీళ్ళు నా మాట ఎక్కడ వింటారయ్యా అని నువ్వు ఆలోచన చేయక్కర్లేదయ్యా. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడే చూసుకోబోతున్నాడు. జస్ట్ నువ్వు అక్కడ ఒక పాత్ర మాత్రమే. నువ్వేం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏం వివరించాలో ప్రతిదీ నీకు ఆయన బోధించబోతాను. ఆయన మీద ఆధారపడిపోయి వెళ్ళి అడిగే చాలంతే. అనన్య దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడట. నీవు కూడా అలాగ నడుచుకొనగలిగితే గనక నా ప్రభు మోషేని అధికారినిగా నియమించాడట. అంతమంది లక్షల జనాభాలకి నడిపించడానికి బలమునిచ్చాడండి నా ప్రభు. నీకు కూడా నా ప్రభు దయచేయను. నీ మీద నువ్వు ఆధారపడద్దు, నిన్ను గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము నిన్ను నడిపించేవాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ పరిచయం నేను చేయగలనా, అంతమందిని నేను నడిపించగలనా, వాళ్ళలాగా నేను పాటలు పాడగలనా, వాళ్ళలాగా నేను ఆరాధన చేయగలనా, వాళ్ళలాగా ఈ పరిచయం చేయగలనా, నేను అసలు నా వల్ల అయ్యిద్దా, నేను చేయగలనా, ఒంటరిగా ఉన్నాను నేను నిలబడగలనా, లేదంటే దేవుడు నాకు అప్పు చెప్పిన పని నేను చేయగలనా, దేవుడు నాకు నా పనిలో నాకు ఈ బాధ్యత అప్పు చెప్పాడు, నేను ఇది జరిగించగలనా అని నువ్వు ఆలోచన చేస్తుంటే గనక ఈ ఉదయ కాలంలో ఒకే ఒక మాట, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, చేసేది నువ్వు కాదు, నిన్ను పిలుచుకున్న వాడు నీ ద్వారా నీ లోపల ఉండి ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్తావా? అడుగుతానికి ఇప్పుడు ఎంత ఎత్తిన వాళ్ళందరినీ ఈ వాక్యం ప్రభు దీవించును గాక. మన వెనికిడు ఆశీర్వదించబడును గాక. 30గా 60గా 100గా బ్లెస్ చేయబడును గాక. ప్రార్థిస్తాం.